అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా అండి. సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. ఇక్కడ పోలీస్ స్టేషన్ కావచ్చును, లేదా కోర్టు రిలేటెడ్ కావచ్చును, లేదా గొడవలతో మొదలయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదో ఒక శుభకార్యం అయ్యింది, దాని తర్వాత ఒక మనసు బాధపడేటువంటి సంఘటనలు, లేదా చేయని తప్పుకు అని కాదు, మీరు ఎవరినైనా ఇమాజినేషన్ చేసుకొని వారు ఏమైనా చేస్తారేమో అని కానీ, లేదా ఇంకేదో ఉండేటువంటి పరిస్థితులు, వాటి నుండి మీరు చేయరాని తప్పులు చేసి దాని మూలకంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నవి. ఇక్కడ అర్థం చేసుకోండి మంచిగా. ఎవరి నుంచో మాకు థ్రెట్ ఉంది అని చెప్పి మీరే ఊహించుకొని అంతకుముందు ఇబ్బంది కలిగించింది మీరే. వాస్తవానికి ఈ ఇబ్బంది కలిగించినటువంటి మీకు మరి వారి నుండి కూడా ఒక అద్భుతమైనటువంటి ఏదో రకమైనటువంటి ఇబ్బంది అయితే ఎదుర్కోబోతున్నారు. ఇది చాలా డేంజర్ జోన్ వృషభ రాశి వారికి. అండ్ ఇక్కడ మరికొందరికి ప్లస్ ఉంటుంది, అద్భుతమైనటువంటి ప్లస్, మామూలు ప్లస్ కాదు ఇది. ఎందుకంటే లగ్నాత్ గురువు ఉన్నాడు కనుక, ఆ లగ్నాత్ గురువు ఉంటే 1,00,000 దోషాలున్నా హరిస్తాడు అంటాడు. కానీ ఇక్కడ 1,00,000 దోషాలను కూడా సృష్టిస్తాడు తను అనేది గమనించాలి. విన్నరా? కనుక బీ కేర్ఫుల్. వృషభ రాశి వారు సెప్టెంబర్ నెలలో, అక్టోబర్ నెలలో చాలా 2 నెలలు కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. వీరు ఎక్కువగా కూడా వీరితో మనం మాట్లాడలేము. వృషభ రాశి వారు, తులారాశి వారు, సింహరాశి వారు, వీరితో మనం అస్సలు మాట్లాడలేము. ఎందుకంటే వీరు చెప్పింది రైట్ అనాలి. ఇక లేదు అనుకున్నా కథ వేరే ఉంటుంది. వారిదే కరెక్టు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంతే. వీరితో మనం మాట్లాడలేము. అయితే ఎవరి జాతకంలో అయితే జన్మ జాతకంలో చంద్రుడు గురువు వృషభంలో ఉంటారో, లేదా ఈ చంద్రుడు గురువు మకరంలో ఉండకుండా ఉంటారో, ఈ గురువు కానీ చంద్రుడు కానీ పంచమాత కానీ నవమాత కానీ ఉంటారో, చాలా అద్భుతంగా ఉంటుంది వీరి జీవితం. ఈ సెప్టెంబర్ నెలలో మామూలుగా ఉండదు. ఎవరికైతే చంద్రుడు నీచబడ్డా, గురువు నీచబడ్డా కూడా ఈ సెప్టెంబర్ నెలలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి. అంతే. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పా, ఇదే వృషభ రాశిలో ఉండేటువంటి ఒకరి ఇంట్లో నుండి కొడుకుకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, తండ్రికి హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్ ఉన్నాడు, తమ్ముడు సుమారుగా ఒక 25 లక్షలు లోన్ పెట్టి ట్రేడింగ్లో డబ్బులు పోగొచ్చాడు. ఓకే, ఎవరెవరికి ఎలాంటి పరిస్థితి ఇస్తుందో అంటే ఇప్పుడు ఇక్కడ తమ్ముడు చేసిన పనికి అన్న బాధపడతాడు, ఆ డబ్బులు అన్న కట్టాల్సి వస్తుందా ఏది అనేది తెలియదు, అటు జీరో అయిపోయి కూర్చున్నాడు. ఇక్కడ తండ్రికి హెల్త్ ఇష్యూ వచ్చి క్యాన్సర్ అటాక్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, తన వారికి డబ్బులు కావాలి. ఇప్పుడు ఇక్కడ వీనికి జాబ్ వచ్చిందని సంతోషపడాలా ఇతనికి, లేదా వీరిద్దరు ఇట్లా చేశారా అని ఉండదా? కర్మ అనేది చుట్టుకుంటుంది. తను పాపం ఏం తప్పు చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కనుక అది ఇలాంటిదా అనేది ఉండదు. కనుక మరొక విషయం ఏమిటి అంటే, మరి వృత్తిలో ఎవరైతే ఉన్నారో మంచి జాబ్లో ఉండేటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, మీరు బాగా చేస్తున్నారు, వెల్డు, ఇంకా మంచిగా చేయనేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా టెంప్ట్ అయ్యి జాబ్ విడిచిపెట్టకండి. మిమ్మల్ని టెంప్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఒత్తిడి, మామూలు ఒత్తిడి కాదు, ఘోరాతి ఘోరమైన ఒత్తిడి ఉంటుంది. దీంతో పాటుగా ఏదో మీకు అక్కడ ఒక వజ్రం కనబడుతుంది, ఇది బంగారము, అక్కడ వజ్రం కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వజ్రం మీద ఆశపడి ఈ బంగారం లాంటి జాబును విడిచిపెట్టి మీరు ముందుకు వెళితే 2 పోతుంది. అక్కడ వజ్రాన్ని సాధించాలి అంటే ఎంతో కష్టపడాలి. మళ్ళా బాలశిక్ష దగ్గర నుంచి కష్టపడాలి. ఇక్కడ ఆల్రెడీ కష్టపడి ఉన్నారు మీరు, అది అర్థం చేసుకోండి.
వ్యాపారం అందు చక్కటి అభివృద్ధి ఉంది, బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి బాగుంది. అదేవిధంగా ఇది ఎందుకు ఇట్లా బాగుంది అంటే శని మూలకంగా చక్కటి వ్యాపారం ఉంది, శని మూలకంగా వృత్తిలో మంచి ప్రోత్సాహకరమైన పరిస్థితి. అంటే శని వీరికి బాగున్నాడు ఈ వారం, ఈ నెల మంచి ఆదాయము, ఇంకా ఏ పని చేసినా కూడా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది, వృత్తిలో మంచి గౌరవ మర్యాదలు, అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో లాభాలు, ఇంటి యందు మంచి ఆదరణ, వినోదవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి, వస్తు సేకరణ, తీపి పదార్థాలను తినేటువంటి పరిస్థితి. ఇలా లావు కూడా అవుతారు. ఇప్పుడు వృషభ రాశి వారు చూసుకోండి, మీరు ఈ 2-3 నెలల్లోనే లావు అయిపోయి ఉండాలి మీరు వృషభ రాశి వారు ఎవరో. అదేవిధంగా కొంచెం గురువు వల్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కొంత అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చి అపజయాల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ధైర్యము అనేటువంటిది ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది, కోల్పోతారు ధైర్యము. కుటుంబంతో దేవతార్చన పూజలు కానీ, లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కానీ, ఒక కారు కొనాలి అని కానీ, ఒక 2 వీలర్ కొనాలి అని కానీ, లేదా ఒక గృహం నిర్మించాలి అని కానీ, లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలని కానీ, ఇలా ఎవరినో చూసి మనం చేయాలి అనేటువంటి విధంగా కొంచెం చేయకుండా మీ శక్తి ఎంతైతే ఉందో అంతకంటే ఇంకొక 2 మెట్లు కిందికి దిగే ఉండండి, తప్పు లేదు. లగ్నాత్ గురువు ఉన్నాడు కనుక బాగా టెంప్ట్ చేస్తాడు మనిషిని కనుక అదొక్కటి చూసుకోండి. మీ జన్మ చాట్లో మాత్రము నేను చెప్పినట్టుగా 11వ స్థానంలో గురువు కానీ చంద్రుడు కానీ, అంటే మీకు 11వ స్థానంలో కానీ, మీ లగ్నంలో కానీ, లేదా మీది గురు దశ అయితే అద్భుతంగా ఉంటుంది, గురు దశ అయిపోతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ జాతకంలో ఆల్రెడీ గురు దశ అయిపోతే ఇప్పుడు రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే గురువు మీకు లగ్నాత్ ఉన్నాడు కనుక అది గమనించుకోండి. లగ్నంలో గురువు తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ జన్మచాట్ అనేది చాలా మస్ట్. మీకు 1, 5, 12 ఇవి 3 చక్రాలు కూడా చూసుకోవాలి. వీటి అధిపతులు ఎవరు, ఈ అధిపతులు ఎక్కడున్నారు, మంచుకున్నారా, లేదా 8వ స్థానం అధిపత్యం కలిసి ఉన్నారా, లేదా అక్కడికి వెళితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది మొత్తం తెలిసిపోతుంది. జాతకము అనేటువంటిది ఓపెన్ చేయగానే దర్శనం అయిపోతుంది జాతకము. అక్కడికి వెళితే ఎట్లా ఉంటుంది, వెళ్తాడా వెళ్ళడా అంతే. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, అబ్బాయి అయితే రైట్ హ్యాండ్ చెయ్యి, అమ్మాయి అయితే లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి ఒకటి. ముఖ్యంగా ఏమిటి అంటే మాకు జాతకం లేదు, సమయం లేదు అనుకునేటువంటి వారి పిల్లల్లో నుండైనా, లేదా వారింట్లో ఎవరిది ఉన్నా కూడా దానిలో నుండి మనం చెప్తూ ఉన్నాం. సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.